నలిగిన వేళ హక్కున చేరి అనురాగం పంచిన అమ్మవు నీవే. నలిగిన వేళ నాగరి చేరి నమ్మకాన్ని పెంచిన ఇప్పుడు ప్రచండమైన వర్షం రాబోతున్న సమయం ఇది. అందుకని మనల్ని అందరినీ దేవుడు ఒక చోటు చేరుస్తున్నాడు. ఎక్కడ చెప్పాలి? ఈ మనసు కూడా ఒకటైపోవాలంట. ఏమైపోవాలి చెప్పాలి? ఫస్ట్ వస్తున్నప్పుడే మన మనసు కలవాలి. నేను వస్తున్నది మనుషుల దగ్గర కాదు. ఎవరి దగ్గరికి? మహోన్నతుడి దగ్గరికి నేను పరిగెత్తుకుంటూ వస్తున్నాను చెప్పి మొట్టమొదటిగా మనసు తండ్రితో కలిసిపోవాలి. ఏక మనసు. भाग्य आने के टाइम पे परमेश्वर के सामने अपन जाके बैठ रहे, उनके साथ मिल रहे, अपना जीवन उनके साथ बीतना करके परमेश्वर के सामने बैठकर अपना मन परमेश्वर को दे देना चाहिए. तब परमेश्वर तुमसे बात करने के लिए आमेन उन्नति में से परमेश्वर तुमको देखने वाला है. ఇది మొదటిదైతే ఆయన ఎక్కడున్న యేసుప్రభు వారు కూడా ఏం చెప్తున్నాడంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం చదువు. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో. అందరూ చెప్పండి. ఎవరినండా? తండ్రి, లోకము పుట్టక మునుపు నీ మహిమ ఎలా ఉన్నది చూడండి. ఒక మాట చెప్తున్నాను. తండ్రి, లోకము పుట్టక మునుపు, ఈ లోకమే పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో. అమ్మ యేసేకు ఏముందంట? మహిమ. ఎక్కడ? తండ్రి దగ్గర. అమ్మ బావినండి. మనం ఎవరి దగ్గరికి వచ్చినాం తెలుసా? మహోన్నతుని చాటున. అక్కడ చూపిస్తున్నాడు. తండ్రి, ఈ లోకమే పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమనైతే ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు అంటే నన్ను కూడా ఇప్పుడు మహిమపరిచి నన్ను తీసుకో ప్రభువా అని అర్థం చెప్తున్నాడు యేసయ్య. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు. ఆహా అమ్మా, మనమందరం అంట తండ్రి అయిన దేవుడు యేసయ్య చేతులు పెట్టినంట. చప్పట్లు కొట్టండి ఇక్కడ. ఇప్పుడు నన్ను ఎవరి నీడలోకి వచ్చినాము? నువ్వు అనుకుంటవచ్చు, నేను అనుకుంటవచ్చు, నేను ఆల నీడలో ఉన్నాయి. ఎప్పుడైతే ఈ మాట మన నోట్లోకి వస్తుందో అంతవరకు దేవుని మనం చూడలేం. నేను మా అన్న నీడలో ఉన్నా, మా తండ్రి నీడలో ఉన్నా, మా అమ్మ నా తల్లిదండ్రుల నీడలో ఉన్నా. అందుకని తల్లిదండ్రులు ఎందుకు విడుమనంటే తల్లిదండ్రులు ప్రేమ వద్దని అంటలేడు, బంధుమిత్రులను ప్రేమ లేక కాదు. ఎందుకు చెప్పినంటే ఒకరు చెప్పిండు, నా తండ్రి మిమ్మల్ని నాకు ఇచ్చిండు, స్తోత్రం కలుగును గాక. గుర్తుపెట్టుకోండి. మనమందరం ఉన్నంట తండ్రి అయిన దేవుడు ఎవరి చేతికి అప్పగించిండు? అమ్మ, ఎవరి చేతికి ఇచ్చిండు? నేను ఈ మాట చెప్తారే మీరు నాకు. ఇంకోసారి నోరు దగ్గర చెప్పాలి. మీరు గట్టిగా కూర్చోండి. స్కూల్ పిల్లల్లా కూర్చోవద్దు. ఎట్లా? ఇది ఆయనతో మనతో చెప్పిన మాట. ఇప్పుడు మన అందరిని ఎవరికి ఇచ్చిండు యేసయ్య? తండ్రి అయిన దేవుడు ఎవరికి ఇచ్చిండు? ఇప్పుడు ఈ మాట నీకు మనసు. అరే యోహన్నా की किताब देखेंगे 17:5-6 वचन देखेंगे. अब हे पिता, तू अपने साथ मेरी महिमा उस महिमा से कर जो जगत की सृष्टि से पहले मेरे तेरे साथ थी. मैंने तेरा नाम उन मनुष्य पर प्रकट किया जिन्हें तूने जगत में से मुझे दिया. देखो, अभी परमेश्वर बोलता कि जिसने परमेश्वर चुनकर तू जो मुझे दिया, मैंने उनको ना मेरी जो वचन है मैं उनको प्रकट कर चुका हूँ. तो परमेश्वर बोलता कि अभी सिंपल बोलता कि ये लोग ना कौन है? जो परमेश्वर ने चुनकर निकाल कर अपने को संभालने के लिए और अपना बोझ उठाने के लिए यीशु के हाथ में अपने लोगों को सबको उनके हाथ में दे दिया. ఆమేన్. ఎవరి చేతికి ఇచ్చిండు? ఇప్పుడు నీ మనసు ఫిక్స్ అయిపోవాలి. मुझे परमेश्वर ने चुनकर यीशु के हाथ में दिया. అందరు చెప్పండి మాట. చున్కర్ యేసుకే. తెలుగులో చెప్పండి. నన్ను యేసయ్య ఏర్పరచుకొని, యేసయ్య కాదు ఎవరు? తండ్రి అయిన దేవుడు నన్ను కోరుకొని. ఇట్లా చెప్పండి ఒకసారి.
ఎవరి చేతికి ఇచ్చిండు? అరే ఎంత ధన్యులం మనం. ఆ మాట నీకు వస్తే అసలు నేను ఎవరి చేతికి పోయినా తెలుసా, నేను ఎంత ధన్యునంటే నన్ను వీళ్ళు వాళ్ళు చూసుకుంటే కాదు, నా బరువు, నా బాధ్యత, నా వేదన, నా పరిస్థితి, నా దుఃఖము, నీ పరిస్థితులన్నీ భరించడానికి నిన్ను ఎవరి చేతికి అప్పగించిండు? ఏదో రాజు చేతికి ఇవ్వలే. ఇప్పుడు చెప్తున్నాను, నీ మీద రాజ్యం చేయడానికి, నీ ఇంట్లో ఉండడానికి ఎవరి చేతికి ఇవ్వలే. నేను ఏ అధికారి చేతికి నేను మిమ్మల్ని నేను ఇచ్చింది నిన్ను యేసయ్య చేతికి. ఎవరి చేతికి ఇచ్చిన? ఆ మనసు, ఆ మాట, ఆ ఆలోచన అందరికీ రావాలంట. ఏ మనసు రావాలి ఇది? అందరు చెప్పండి. అమ్మ నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? ఖచ్చితంగా చెప్పండి. చెప్పాలి. అయ్యో చెప్పాలి. ఎవరి చేతిలో వచ్చినావు? ఆయన చేతికి వచ్చినప్పుడు ఆయన ఏమనంటే, ఇప్పుడు సపోజ్ నా బిడ్డను, నా కొడుకును, సపోజ్ నేను పోయేటప్పుడు అమ్మ చీర నా కొడుకును చూసుకోమ్మా అని చెప్పి నీకు అన్నం పెట్టాను, నీ చేతికి ఇచ్చాను అనుకోమ్మా, నీ చేతికి ఇస్తాను నా కొడుకును, నా బిడ్డను. నేను ఊరెళ్తున్నా, అమ్మా ఇప్పుడు మా గ్రేస్ ఉంది, నా బిడ్డని జర చూసుకుంటావా అమ్మ అని అంటే, నువ్వు చూసుకుంటావా చూసుకోవా? చెప్పాలమ్మా. అమ్మ మీరైతే చెప్పండి, దయగల తల్లులు చెప్పండి అయ్యా, చూసుకుంటారా చూసుకోరా? అన్నం పెడతారా పెట్టారా? ఎంతమంది పెడతారు? ఇప్పుడు అమ్మో ఆయన నా చేతికి అప్పగించండు, ఆ బిడ్డను ఏం చేయాలి? నేను టైంకి ఏం పెట్టాలి? తర్వాత ఏం చేయాలి? బట్టలు కావాలి. మళ్ళీ ఇంకా మాటి మాటికి ఏమడతాం? అమ్మ నీకేమైనా తక్కువ ఉందా చెప్పండి ఏమంటాం? అయ్యో చెప్పాలి. पर अभी देखो मेरी बेटी को तुम्हारे हाथ में थोड़े दिन जाके दे दिया मैं, मेरी बेटी को या बेटे को जरा देख के संभालो. तो तुम क्या करते? कैसा संभालते? अच्छे से संभालते नहीं है ना? तो परमेश्वर ने बोलता है कि वो परमेश्वर महान पिता अपने को संभालने के लिए यीशु के हाथ में दे दिया. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు నేను ఇంకా మా ఇంట్లోనే ఉన్నా, నేను ఇక్కడే ఉన్నా, నేను అక్కడే ఉన్నా, నేను ఇక్కడ ఉన్నా. కానీ నువ్వు ఎవరి చేతిలో ఉన్న సంగతి నీకు తెలిస్తే, నిన్ను పోషకుడు, నీ ఆధారము, నీ బరువు, నీ బాధ్యతను, ఎందుకయ్యా నా మీద నీకు ఇంత ప్రేమ అని అంటే, ఎందుకయ్యా నా గురించి నా పాపం అంతే. మేమేమో మనం ఎన్నో రకాలు చేస్తున్నా, ఎందుకు నీకు మేము నిన్ను భరిస్తున్నా తెలుసా? నన్ను ఎందుకు భరిస్తున్నంటే, నిన్ను నా తండ్రి అయిన దేవుడు నా చేతికి అప్పగించిండు కాబట్టి నీ బరువు నేను మొయ్యక తప్పదు. ఒకవేళ మనం చేస్తున్నదానికి మన పిల్లల్ని అయితే బాగా కొడతాం, ఏం చేస్తాం? తప్పు చేస్తే ఏం చేస్తాం? బాగా కొడతారా లేదా? కానీ పరాయి పిల్లల్ని ఏం చేస్తాం? ఎవరైనా అమ్మో ఇది సపోజ్ ఇప్పుడు ఈ ఒలివకి ఇట్లా పోయేటప్పుడు ఊరెళ్తుంది, ఎక్కడన్నా బయటకు పోతారు, సికింద్రాబాద్కి పోతున్నాం, నేను మా ఆయన ఇద్దరం కలిసి పోతున్నాం అని పిల్లలు మేము లేచిపోతారు. ఆ టైంలో ఏం చేస్తాను తెలుసా? అవసరమైతే ఇజ్రాయెల్ని కొడతాను, నేను షాలంను కొడతాను. అయ్యి వాళ్ళ అమ్మ లేదుడా, వాళ్ళ ఆయన లేడు, వాళ్ళు ఏడుస్తారు అని ముందు వీళ్ళకి అన్నం పెట్టాం. ఎవరు పెడతాం తెలుసా? ఆ పిల్లలకు పెడతాం. ఎందుకు? వాళ్ళ అమ్మ నేను లేరు, వాళ్ళు వచ్చేంత వరకు మా బాధ్యత. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఎగమని పుల్య అని అప్పుడు వాళ్ళు మంచిగా సురక్షితంగా తిని ఆడుకొని మంచిగా పండుకుంటారు. మీరు కూడా ఇదే పని చేస్తారు కదా? చెప్పండి, చేస్తారా చేయను? అలాగనే యేసయ్య చెప్తున్నాడు ఏమని? తండ్రి ఈ లోకంలో నువ్వు నన్ను కొంతమందిని ఏర్పరచుకొని నువ్వు నాకు వాళ్ళని ఇచ్చినావు, ఇప్పుడు వాళ్ళకు నేను ఏం పెట్టి పోషించాలి? వీళ్ళని బలవంతంగా మార్చాలి. నువ్వు వచ్చేది మళ్ళీ నీ చేతికి నేను ఇచ్చేదాకా వీళ్ళు గట్టిగా నిలబడాలి, స్థిరంగా నిలబడాలంటే వీళ్ళకి అది ఇది కాదు. వీళ్ళను చక్కగా భద్రంగా కాపాడాలంటే వాళ్ళు చేస్తున్న లెక్కలకు పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళని పట్టుకుపోవాలి. వీళ్ళనేమో ఆయనను కాపాడుకుంటూ వస్తున్నాడు. కానీ వీళ్ళు చేసే లెక్కలను బట్టి వాళ్ళ మీదకి శిక్ష రావద్దు, కానీ అవసరమైతే వాళ్ళ గురించి నా ప్రాణమైన పెట్టేస్తాను, కానీ వాళ్ళ మీదకి ఏ శిక్ష రావద్దు. ఎందుకు? వాళ్ళని నాకు ఒక బాధ్యత అప్పగించినావు, నేను నీ చేతిలో పెట్టేంత వరకు వాళ్ళకి ఏం కావద్దు. ఇంత భద్రంగా ఉన్నావు, నీకు స్తోత్రం కలుగును గాక. ఇంత సురక్షితంగా ఉన్న నీవు అసలు నువ్వు ఎలా ఉన్నావో, ఎక్కడున్నావో, అసలు ఏం చేస్తున్నావు అనే సంగతి నువ్వు ఆలోచనతో ఉండొద్దు. అందుకే మహోన్నతుని చాటులో ఉన్నావు. ఎక్కడున్నావు నువ్వు? కొంచెం గట్టిగా చెప్పండి, గట్టిగా. ఎక్కడున్నావు నువ్వు? ఆ ఇంట్లో, ఈ ఇంట్లో, అక్కడ ఇక్కడ లేవు నువ్వు. అయ్యో దేవా నేను ఒంటరిగా ఉన్నా. చెప్పండి ఏమంటారు?
परमेश्वर मैं अकेला हूँ, लेकिन परमेश्वर नहीं, उस महान पिता ने तुम्हें यीशु को दे दिया. वो సురక్షిత జగ పే హై తుమ్ లోగ్. కిస్కి ఎవరి దగ్గర ఉన్నాం? ఇప్పుడు పక్కలో చెప్పండి, నేను ఎవరి నీళ్ళలో ఉన్నా తెలుసా? కొంచెం గట్టిగా చెప్పండి రే. ఇప్పుడు నీ మనసు అయిపోయి ఫిక్స్. అమ్మా నువ్వు ఆయన నీడలో లేను అని అనుకున్నంతసేపే నీకు రోగం. ఆయన నీడలో నేను లేను అన్నంతసేపే నీకు ఇబ్బంది. ఆయన నీడలో నేను లేను అన్నంతసేపే నీకు కన్నీళ్ళు. ఒకవేళ నువ్వు ఎవరి దగ్గర ఉన్న సంగతి నువ్వు చూస్తే తల్లిలా లాలించును. ఇక చూడండి ఏమన్నాడు, తండ్రిలా లాలిస్తాడు, తల్లిలా ప్రేమిస్తాడు. తల్లి కాదు, తండ్రి కాదు. ఏసే మనకు తండ్రి కాదు. ఇప్పుడు చెప్తున్నా, ఎవరు? ఏసే మనకు తండ్రి కాదు. ఏసయ్యకు తండ్రి అయిన దేవుడు మన నాన్న అప్పగించాడు. స్తోత్రం, ఆమేన్. ఏసయ్య తల్లి కాదు, ఎవరు? కానీ తల్లిలా లాలిస్తుండు, తండ్రిలాగా ప్రేమిస్తుండు. ఏసయ్యకు ఇప్పుడు చెప్పండి, ఏసయ్యకు కొంచెం గట్టిగా చెప్పండి, నన్ను నా తండ్రి దత్తతకి చేసిండు. స్తోత్రం కలుగును గాక. ఏమి చేసిండు? అప్పగిచ్చేసిండు. ఇప్పుడు నాకేదన్నా అయితేంది అనుకో, నాకంటే ఎక్కువ చింత ఎవరికి ఉంటుంది? నాకంటే ఎక్కువ భారం ఎవరికి ఉంటుంది? ఆయనకే. అందుకని ప్రయాసపడుతున్నావు. ఏం పడుతున్నావు? ప్రయాసపడుతున్న జనులారా, ఎవరి దగ్గరండి? ఇంత కష్టపడుతున్నావు, ఇంత బాధపడుతున్నావు, తండ్రి అయిన దేవుడు నిన్ను నా చేతికి అప్పగించాడు. నువ్వు కనుక నా దగ్గరికి వచ్చేస్తే, ఎందుకంటే నువ్వు రాలేనట్టుగా నువ్వు ఉంటున్నావు. నువ్వు వస్తే నీకు కన్నీళ్ళు రాకుండా చూసుకునే బాధ్యత నాది. స్తోత్రం కలుగును గాక. అందుకే నీ భారము ఆయన భరించబోతున్నాడు. ఏం భరించబోతున్నాడు? ఒక్కసారి చెప్పొచ్చు, ఏమని? నీ తల్లి అన్నా సరిగ్గా ఆదుకుంటుందో లేదో కానీ, ఇప్పుడు సపోజ్ చెప్పినా కదా, మా ఇజ్రాయల్కి ఇట్లా ఉంటారు. అప్పుడు ఏం చేస్తారంటే, తాత వాళ్ళని కొడుతున్నాడని చెప్పిస్తాడు. అప్పుడు ఎవరిని కొడతాం చెప్పండి? ఎవరిని కొడుతుండ్రా? గుద్దుతా పట్టాలని ఏమన్నా అంటే, వాళ్ళ అమ్మ వచ్చేంత వరకు వాడిని ఏమనద్దు. చెప్పండి, ఏమన్నది? వాళ్ళ నాయన వచ్చే వరకు అలా ఏమన్నదు. గట్టే పాలే, మంచిగా చక్కగా చూసుకోవాలని చెప్పి ఖచ్చితంగా చూసుకున్నాం. ఎవరిని ముట్టుకొనియం. ఇంకా మామూలన్నా ఉట్టప్పుడన్నా గిల్లుతానేమండి ఇట్లా అంటాను. కానీ వాళ్ళ అమ్మ నన్ను కానీ కొంచెం లేదనుకో, మెల్లగా వచ్చిన దగ్గర కోసం పెట్టుకొని ముద్దు పెట్టరానంట. పెడతాడు. తర్వాత వాళ్ళని పెడతాం, మాట్లాడుతుంటాం. అప్పుడు ఇంకేంటి సంగతులు అంటే, వాడు ఉన్నాడు అడుగుడు అద్విత్. వాళ్ళ అమ్మనైనా లేకపోతే ఇక లేనిపోయిన విషయాలన్నీ చెప్తాడు. అని ఇంకేంట్రా సంగతులు ఏమని నేను అడిగిననుకో, ఈ స్కూల్లో జరిగింది, వాళ్ళన్న చెప్పింది, వాళ్ళ అక్క చెప్పింది, ఎవరెవరు చెప్పింది అన్నీ చెప్తాడు నాకు. అప్పుడు నాకు చెప్తే సంతోషం అనిపిస్తుంటుంది. అంటే మనం కూడా ఇప్పుడు ఏం చేయాలి? చెప్పాలి. ఇప్పుడు నీ సంగతులని మనం కూడా చిన్నపిల్లలాగా మారి ఆయన అడుగుతాడంట. అందు ఏ శిష్యులతో అడిగింటారు ఏమని తెలుసా? పిలిచి ఎక్ బార్ బోలాకి శిష్యులకు, लोग मेरे लिए क्या बोल रहे? చెప్పండి, क्या बोलते? लोग मेरे लिए क्या समझ रहे? अरे बोलो ना भाई, लोग मेरे लिए क्या बोल रहे? यीशु ने पूछा कि चेलों से पूछता कि लोग मेरे लिए क्या बोल रहे? तब वो कई लोग बोलते कि तुम मसीह है, कई लोग बोलते कि तुम नबी है, कई लोग बोलते कि तुम पिता है, कई लोग बोलते कि तुम धोखेबाजी है, कई लोग बोलते कि तुम प्यार वाले है. ఆమేన్. యేసు ప్రభువు కూడా ఈ లోకంలో ఉన్న ఏమనుకుంటుందని అడిగినంట శిష్యులతో. ఏమనకి? మెల్లగా వచ్చి ఒక రోజు కూర్చుండి 12 మంది శిష్యులతో కూర్చుని అందరిని పిలుచుకొని, ఇప్పుడు నన్ను తండ్రి అయిన దేవుడు వీళ్ళందరికీ అప్పగించిండు కదా, ఆయనకు తెలుసు కదా, మరి వీళ్ళు ఏమనుకుంటారు అనే ఆలోచనతోటి ఒక మాట అడిగినంట. పేతురు, ఒకసారి చెప్పండి, ఇట్లా కొంచెం గడి విలువండి. పేతురు గారు కానీ ఇప్పుడు నీ పక్కకి ఎవరు ఉండరు, వాళ్ళ పేరు పెట్టి వీళ్ళు ఇలాగ పిలిచేయమలిగినండ అడుగుతుండ. బావిని ఏమని? వాళ్ళందరూ నన్ను గురించి ఏమనుకుంటుండ్రు? అమ్మా ఏమనుకుంటారు మీరు? వాళ్ళందరూ ఏమనుకుంటారు నన్ను గురించి? అయిపోయిందా? ఏమనుకుంటారు అని అంటే శిష్యులు అన్నాడంట, పేతురు అన్నాడంట వచ్చి, అయ్యా నువ్వు పరలోకంలో వచ్చి నాకు ప్రవక్తం అనుకుంటారు. అలాగనే కొంతమంది అంటారంట, నువ్వు
బాప్తిసం ఇచ్చే యోహాన్ నువ్వేనేమో కొంతమంది అనుకుంటారు, లేదు ఏలియా వచ్చిండని కొంతమంది అనుకుంటారు, కొంతమంది అనుకుంటారు ఎవరన్నా ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారు. అందుకు యేసు ఏమంటున్నంటే, ఇన్ని రకాలుగా అనుకుంటారా నా గురించి, పోనీ నువ్వేమనుకుంటున్నావు అని అడిగిండంట. స్తోత్రం కలిగిన గాక. ఏమన్నాడు దావీదు, నువ్వేమనుకుంటున్నావు? दासू నువ్వేమనుకుంటున్నావు మరి? अभी परमेश्वर बोलता कि विशाल तू क्या समझ रहा परमेश्वर के लिए, तू क्या समझ रहा तुम? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నావు, నువ్వేమనుకుంటున్నావు ఎలీషా? ఇన్ని రోజులు ఏమనుకుంటున్నావు? దేవుడు. అమ్మ సంధ్య ఏమనుకుంటున్నావు? దేవుడు. అందరూ ఏమంటారు? యేసు ప్రభును దేవుడు అనుకుంటున్నా, తండ్రి అనుకుంటున్నా, లేకపోతే అయ్యా నువ్వే నాకు దిక్కు అని అనుకుంటున్నా. కానీ అది కాదు, ఆయన నీ భారం భరించడానికి వచ్చిన మహనీయుడు. స్తోత్రం కలుగును గాక. నీ బాధ్యతలు భరించడానికి వచ్చినవాడు. నువ్వేం చెప్తున్నావు అంటే, లోక పాపములు మోయిచున్న గొర్రె పిల్లలాగా వచ్చిండు. స్తోత్రం కలుగును గాక. అందరినీ తండ్రి అయిన దేవుడిచ్చిన బాధ్యతను భరించడానికి వచ్చిన దైవ కుమారుడు. ఆమేన్. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను నువ్వే నా తండ్రివయ్యా అని అనుకుంటున్నాను. అంటే ఎందుకంటే నా తల్లి లేదు. చెప్పండి సరే, నా తల్లి కంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావు చెప్పాలి. నా తండ్రి లేడు ఇక్కడ. తండ్రి కంటే ఇప్పుడు నా తండ్రి అంటే ఈ తండ్రి కాదు, ఈ తండ్రికి బహుమానం. మనం అనుకుంటాం మన తల్లిదండ్రులకి ఎవరు వీళ్ళు కాదు, మన తల్లిదండ్రులు. నిజంగా చెప్తున్నాను కదా. మనం అనుకుంటాము అయ్యో మా అమ్మ మా నాయన వాళ్ళకు ఒక బహుమానమే. చెప్పండి ఎవరు? గర్భఫలం ఏంటిది చెప్పాలి. అంటే నీ తల్లిదండ్రులకి నువ్వు ఏంటిది? జస్ట్ గిఫ్ట్. అమ్మ చెప్పండి అమ్మా, నీకు ఎంతమంది బహుమానాలు, నీకు ఎన్ని బహుమానాలు ఇచ్చిండు దేవుడు? 4, 5, 6 అంతే బహుమానం. మనం కేవలము బహుమానమే పిల్లలకు, తల్లిదండ్రులకు. చెప్పండి. కానీ తండ్రి ఎక్కడున్నాడు? అత్యున్నత సింహాసనంపై కూర్చొని ఉన్నాడు. తల్లి ఎర్షలేమే మన గలంతీలో చెప్పిన కదా. మన తల్లి ఎవరు? ఎర్షలేం ఎవరంట? నూతన ఎర్షలేము మనకు తల్లి. ఆమెన్. సియోను మన తండ్రి ఉన్నాడు. చెప్పండి ఎక్కడుండు? అంటే మనం ఇక్కడ భూమి మీద అనాథులమే. అందుకే అన్నాడు, మిమ్మల్ని అనాథులుగా నేను విడువను. చెప్పండి ఏమన్నాడు? ఆ మాట ఎందుకన్నాడు? ఎప్పుడైనా మీరు అదే మాట గ్రహించిరా? మిమ్మల్ని నేను అదేంది మాకు అనాథలుగా మమ్మల్ని అంటవేంది? మాకు అమ్మ లేదా, మా నాయన లేదా, మాకు ఊరు లేదా, మాకు బంధువులు లేదా అని కొంతమంది అని అంటే దాన్ని గ్రహించేవారు కొంతమంది. స్తోత్రం కలుగును గాక. అంటే అందరిని ఏమన్నానంటే, మిమ్మల్ని నేను అనాథలుగా, అందరు చెప్పండి, నేను వెళ్తున్నా. నేను వెళ్ళిన తర్వాత కూడా మిమ్మల్ని నేను మళ్ళీ అయ్యో మా అమ్మ నాయన లేరే, మా తండ్రి అక్కడున్నాడే, మా తల్లి అక్కడుందే, మరి నేను ఒంటరిగా అయిపోయినా అనే పరిస్థితి నీకు రావద్దని మిమ్మల్ని అనాథలుగా నేను విడవను అని అన్నాడు. అనాథ అనే మాట ఆయన నోటికి ఎందుకు వచ్చి ఉంటుంది? ఎప్పుడన్నా ఆలోచన చేసేది? నేనైతే బాగా అనుకున్నా. ఆయన ముందునే ఎప్పుడన్నాడు? నేను వెళ్తున్నా. యోహాను సువార్త 18వ అధ్యాయంలో 14 చెప్తాను కదా, మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టాను, చెయ్యను. అయితే నేను వెళుతున్నా. చూడండి అక్కడ యోహాను సువార్తలో ఉంటుంది కదా. మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. మళ్ళా నేను వస్తాను, మీ యొద్దకు వస్తాను. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించు. చప్పట్లు కొట్టను. అసలు ఎందుకు జీవిస్తున్నాం తెలుసా? నేను బ్రతికే ఉన్నాను. చెప్పండి, బ్రతికే ఉన్నాను కాబట్టి మీరు అన్నాడా లేకపోతే నువ్వు అన్నాడా? చెప్పాలి. అంటే ఎవరెవరు? మనం ఇంతమంది కలిసి ఒకే మనసులోకి ఒకే తండ్రి పిల్లలం కాబట్టి నేను మిమ్మల్ని జీవిస్తున్నాను. మీరు కనుక మీరు కూడా మా జీవితం తుంబి జీవిత రేంగే. ఎలా జీవించగలుగుతామయ్యా నువ్వు లేకపోతేనంటే, ఇప్పుడు నేను మీకు నా శరీరాన్ని అప్పగించిపోతున్నా. ఏం అప్పగించిపోతున్నా?
ఆయన తన శరీరాన్ని మనకు, నేను బ్రతుకున్నాను కదా, నేను వెళ్ళిపోతున్నా కానీ నా శరీరం ఎప్పటికీ బ్రతికే ఉంటుంది కాబట్టి ఆ శరీరము నేను మీకు అప్పగించబోతున్నా. ఎంత బాధ్యత ప్రభువు అనిపించిందంటే మామూలుగా కాదు అది, ఆయన పడ్డది. అందుకని ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు, మీరు మీ మనస్సు తండ్రితో ఏకమగును గాక. గట్టిగా పండ్రి. ఈరోజు మనకు ఎవరి చేతికి అప్పగించిందో తెలుసా? పరిశుద్ధాత్మ చేతిలో పెట్టిపోయిండు. స్తోత్రం కలుగును గాక. ఎవరి చేతిలో పెట్టిండు? కొంచెం గట్టిగా పండ్రి. ఇదిగో నేను వెళ్ళిపోతున్న తర్వాత మీ దగ్గరికి ఆదరణకర్త రాబోతున్నాడు. ఎవరు వస్తున్నాడు? గట్టిగా పాలే. ఏ కర్తని? నేను ఎలా ఆదరించిండో, తండ్రి ఎలా చూసిండో, కుమారుడు ఎట్లా ప్రేమించిండో, అదే క్వాలిటీ, అదే రూపము, అదే ప్రేమ, అదే పంచడానికి నీ కొరకు ఇప్పుడు మూడో వ్యక్తిని నేను పెట్టిపోతున్న. స్తోత్రం కలుగును గాక. అమ్మ బాగునండి. ఇప్పుడు సపోజ్ నేను చెప్తున్నాను, ఒలివా ప్రవీణ్ మా పిల్లవాళ్ళని మాకు ఇచ్చినారు, ఇది చూసుకోండి. ఇప్పుడు మేము పోతున్నాం, నేను కూడా ఒక ఊరికి పోవాలి. అప్పుడు ఏం చెప్పిపోతాం? చెప్పాలి, పద్మ, జర మహేష్, జరకి పిల్లలు మా చేతికి అప్పగించారు, వాళ్ళు లేరు, జర మేము పోయొచ్చే వారికి పిల్లలు ఏం చేయి, గట్టి చెప్పాలి. అరే చెప్పాలా సరే? ఏ పిల్లలను? వాళ్ళకి ఇచ్చిన పిల్లలను మేమేం చేయాలి? ఇప్పుడు ఇంకెవరి చేతిలో పెట్టినాం? ఎవరివైతే నమ్మకం ఉండరో వాళ్ళ చేతికి అప్పగించేసి వీళ్ళకి ఏదన్నా వస్తే మంచిగా ఉండదు, మర్యాద కాదు. చెప్పండి, ఇప్పుడు ఎవరి చేతికి అప్పగించండి? యేసయ్య. హల్లెలూయా. చూడండి, మన ముగ్గురు చేతిలో మారినాం. ఎవరి చేతిలో? ముందు తండ్రి అనేది ఎవడు చెప్పండి? ఆయన పిల్లలమైతే ఆయన మనల్ని భూమి మీద పంపించినందుకు ఎందుకు పంపించినా తెలుసా? విడవడానికి కాదు. నా బిడ్డ, నువ్వు 1000 ఏళ్ళు నాతోటే ఉండవు. ఎన్నేళ్ళు? యుగ యుగంలో నాతోనే ఉంటావు. చెప్పండి సరే. అందుకనే నీకు చిన్న పరీక్ష పెడతా. ఏం పెడతా? అయ్యో చెప్పాలి అమ్మ, చెప్పాలి సరే గట్టిగా. ఏం పెడతా? మాలే तुम 1000 साल मेरे से रहने वाले. ఇప్పుడు ఒక పిల్లగాడు ఇక్కడ ఉన్నాడు మన దగ్గరికి, 10 రోజులు నుంచి మన దగ్గరికి వచ్చిండు. कितने दिन के लिए आए तुम? हमेशा इधर रहने के लिए आए? नहीं खाली रह के जाने के लिए आए? पक्का? हाँ, अभी तुम्हारे मम्मी को, तुम्हारे माँ बाप ने मम्मी को दिया है ना, उन्होंने किसको दिए? अभी 10 दिन के लिए किधर गए? तुम हमेशा मेरे साथ रहने वाले, तो जा थोड़े दिन जाके घूम के आकर के इधर भेजिए. उसी तरह अपना पिता भी दुनिया में घूमने के लिए अपने को भेज के आया परमेश्वर ने. तुम हैदराबाद जाके घूम के आओ, है ना. అలాగని పరలోకంలో ఉన్న తండ్రి, నేను చేసిన భూమిని నువ్వు చూసి రాకూడదు. కా స్తోత్రం కలుగును గాక. చెప్పలు కూడా నేను చేయడానికి, నేను చేసిన భూమిని, నేను చేసిన సృష్టిని, నేను చేసిన ప్రపంచాన్ని నువ్వు చూసి మళ్ళీ రా. అమ్మా ఎందుకు వచ్చినా మనం? అయ్యో చెప్పాలి గట్టిగా. ఎందుకు వచ్చిన నువ్వు? ఇక్కడే వచ్చి నన్ను వదిలేసినావు దేవుడా, నన్ను నిడిచేసినావు దేవుడా, నన్ను పట్టుకున్నావు దేవుడా, నన్ను లేదు. నీ బాధ్యత అంత ఈజీగా నేను వదిలేస్తానా? నిన్ను చూసుకోవడానికి, నీ భారం భరించడానికి నేను క్రీస్తుని పంపిస్తున్న. స్తోత్రం కలుగును గాక. అయితే పంపించిన ప్రతి ఒక్కరిని ఏం చేసిన మధ్యలో అడ్డంగా ఉన్నాడు ఒకడు. ఎవడు? చెప్పాలి. సాధారణుడు నిలబడి వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా కొట్టి చంపుతున్నాడు, చంపేస్తున్నాడు. అమ్మ నా పిల్లలందరినీ, నేనేమో సృష్టిని చేసి, అమ్మా ఉన్నమా తల్లి, ఆదాంను పెట్టినట్టు నేను చేసిన చూడయ్యి ఆదాం. నేను ఇగో ఎన్ని సింహాలు, పులులు, గుడ్డేలుగులు, ఏనుగులు, తోకలు, చెప్పండి, కోతులు, అయ్యో చేపలు, సర్వ సృష్టి నేను ఎట్లా చేసినో చూడిపో ఆదాం అనంటే, ఆదాం చూసి అబ్బాయి ఎంత బాగున్నాయో అని మురిచిపోయి అన్నిటికీ పేర్లు పెట్టుకుంటూ కూర్చుంటే, ఆదాం తర్వాత మొదలు ఆదామును మెల్లగా నువ్వు నిన్ను పంపిండా, నిన్ను చేసిండా అని చెప్పి అడ్డంగా నిలబడిన వాడు మోసం చేసి ఆదామును పాపంలో పడేస్తే, ఆదాంకి ఇవ్వబడిన హవ్వను ఇద్దరిని కలిసి పాపంలో పడేస్తే, దేవుడు వాళ్ళను నాశనం చేయాలనుకోలేదు. నా పిల్లలు వాళ్ళు. చెప్పండి ఏమన్నారు? గట్టే పాలే. తప్పు వాళ్ళదా? ఇప్పుడు మోసం చేసినదా?
ఇప్పుడు నేనంటాను, నువ్వు పంపించినావు, నేను కాదు చేసింది, అంతా వీడు చేసిండు అని అంటుంటే ఇప్పుడు ఎవరిని కొట్టాలి? ఎవరిని కొట్టాలి చెప్పాలి? అట్లా అనేసి ఈ యావత్తు సృష్టిని మొత్తం నాశనంలో పోయిన సార్ చెప్పిన మొత్తం ప్రపంచాన్ని మోసం చేస్తున్నది సర్పం. ఆ ప్రపంచాన్ని మోసం చేస్తున్నదంతా యుద్ధం చేయడానికే మహామహిమగల యేసయ్య భూమి మీదకి వచ్చి నా బిడ్డల్ని చేతికి అప్పగిస్తున్నాను అని తెలుసుకున్నాడు. తర్వాత ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాం చెప్పాలి గట్టిగా, ఎవరి చేతిలో ఉన్నాం? కొంచెం ఇప్పుడున్నది కరెక్ట్గా ప్రజెంట్ టైంలో నువ్వు పరిశుద్ధాత్మ చేతిలో ఉన్నావు. ఎవరి చేతికి అప్పగించిండు? కొంచెం గట్టే చెప్పండి. నేను ఎక్కడున్నా? గట్టే చెప్పాలి. మరి పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర నువ్వు రమ్మంటే వచ్చేటాడు కాదు, నువ్వు ఎక్కడున్నావని సంగతి, నీకు పరిశుద్ధాత్మలో ఉన్నానని సంగతి నువ్వు తెలుసుకుంటే చాలు, వెంటనే కనబడబోతుండు. స్తోత్రం కలుగును గాక. ఆయన రమ్మంటే రా ప్రభువా, రండి 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 అని పిలిస్తే వచ్చేటోడు కాదు. ఆల్రెడీ నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు అంటే పరిశుద్ధాత్మ చేతిలో ఉన్నావు. ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నావు? కొంతమంది देखो अभी किसके हाथ में तुम? नहीं, पवित्र आत्मा क्या? अभी देखो किसके हाथ में? तुम्हारा मम्मी ने इधर भेज दिया, अभी किसके हाथ में तुम? आपके हाथ, यानी कि मेरे हाथ में नहीं. किसके हाथ में मालूम? ये पवित्र आत्मा है. ऑलरेडी पवित्र आत्मा को बुलाओ बुला करके बोलते नहीं आएगा. ऑलरेडी तुम पवित्र आत्मा के अंदर है. किधर है बोलो? किधर है? समझ रहे? किसके अंदर है तुम? अभी तुम्हारा माँ पिता उधर है, तो अभी तुम कोसे की गांव से यूपी से इधर आए है ना, तो परमिशन होता है कि तुम्हारा माँ बाप उधर नहीं है, अभी तुम पवित्र आत्मा के अंदर है. अभी किसके अंदर है? सब लोग बोलिए, किसके अंदर है तुम? कहाँ है? इसके लिए परमिशन वाले के सियोन से तुम्हें मैं आशीर्वाद करूँगा. किधर से? అరే బోలియే కిధర్ సే? సియోనులోనే నేను నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాను. ఎవరి చేతిలో ఉన్నావని? ఈ పరిశుద్ధాత్మ చేతిలో నువ్వు సురక్షితంగా నువ్వు ఉన్నంత వరకు పరలోకం నుండి దీవిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆ దీవెనలు మనం పొందుకుంటూ భూమి మీద మనం ఫలించాలి, వృద్ధి పొందును గాక. అయితే ఏకీభవించి, ఎందుకు వాళ్ళు అనేకులు ఈ సంగతి గ్రహించిన వాళ్ళు ఎలా ఉండరు, గ్రహించని వాళ్ళు ఎలా ఉండరు కొంచెం చూద్దాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 39వ వచనం. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. చప్పట్లు కొట్టి మాట చెప్పండి, చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళందరికంట ఎవరికి? వారికి, వారి కుమారులు. అయ్యా అమ్మ, ఎవరికి? వారికి, వారికి అంటే ఇప్పుడు మనకు చెప్పండి, మనకు, మన పిల్లలకు చెప్పండి, చెప్పండి. నాకు, నా ఇంట్లో నాకు, నా పిల్లలకు. ఏం చేయబోతున్నాడు చూడండి. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై. ఏం కలగడానికి? మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు. నిత్యము వాళ్ళందరూ నాకు భయపడినట్లుగా నేను వారికి ఏక హృదయమును ఏమి ఇవ్వబోతున్నాడు? అమ్మా చెప్పండి, నీ హృదయము నా హృదయము ఏకమగునుగాక. అందరు పక్కలోకి చెప్పండి. ఇప్పుడు తుమారా హృదయ మేరా హృదయ. అమ్మా అంటే పక్కోళ్ళే కాదు, ఇప్పుడు అందరి హృదయం అయిపోవాలి. అయ్యో చెప్పాలి, ఇప్పుడు అందరు కలిసి ఏమైపోవాలి? ఎందుకు అందరి హృదయాలు ఏకమైపోవాలనంటే, అందరు ఎవరి పిల్లలు చెప్పాలి. అందరిని కలిపి ఒకటే తల్లి ఒకటే తండ్రిగా ప్రేమిస్తున్న దేవుడు కాబట్టి అందరికీ ఏక హృదయం. అందరు చెప్పండి. ఇప్పుడు అనుకుంటున్నాం మనము చర్చిలోకి నువ్వు వచ్చినావు. ఇప్పుడు ఒకళ్ళు ఏ ఊరు? యూపీ, ఎంపీ, ఏపీ, హెచ్పి, ఎంహెచ్, టిహెచ్, తెలంగాణ ఏంది టిఎస్. ఇప్పుడు ఇన్ని కలిసినాయి. ఏది?
ఆంధ్ర, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఇదేది మహారాష్ట్ర ఉంది, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ కూడా వచ్చింది. అవును, ఇన్ని చోట్లకి వెళ్ళి అందరం కలిసి ఇక్కడ వచ్చినమే. ఎందుకు వచ్చినాం తెలుసా? అందరి హృదయములు ఏకం చేసినందుకు స్తోత్రం కలుగును గాక. అందరి హృదయాలు ఏమైపోయినాయంట? అయ్యా చెప్పాలి. అందుకే 4 గోడలు కట్టుకొని, ఇక 4 గోడల మధ్యలో అది చర్చ్ అంటే ఏదో దేవుడు అక్కడ వచ్చి కూర్చుంటాడు అది కాదు. ఆయన చేసింది అందరి హృదయాలు ఏం చేసిండు? అమ్మ నీ హృదయము దేవుడితో ఏకీపిస్తుంది కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. స్తోత్రం కలుగును గాక. హృదయం ఏకీపించకపోతే నాకేం పని వాళ్ళతోటి? నువ్వు వేరు నేను కాదు. సార్వత్రిక సంఘం అంతా ఒకటే, సంఘం అంతా కలిపి ఒకటే. అందరి హృదయాలను ఒకటి చేసిన దేవుడు. స్తోత్రం కలుగును గాక. అమ్మ చెప్పండి అమ్మా. అందుకే ఒకటి ఎందుకు చేసిండు? మనమందరం ఒక పిల్ల తల్లిలం, ఒక పిల్లలం. ఏ పిల్లం చెప్పాలి? ఏ తల్లి? ఆ పరలోక తండ్రి పిల్లలం కాబట్టి ఇప్పుడు తన స్వరక్తం ఇచ్చిండు కాబట్టి అందరం కలిసి, నాకైతే ఇష్టమేనంటే కొంతమంది కూర్చుండి ఒకడు ఈ చేతితోటి ఒకడు ఆ చేతితోటి వేసే రొట్టె వేయడం ఇష్టపడక అందరం కలిసి ఒకే పాత్రలో తాగాలి. స్తోత్రం కలుగును గాక. ఏ పాత్రలో తాగాలి? అందరూ చెప్పండి, ఎవరిదే చెప్పాలి. ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనుక తాగుతాం కదా. నీకు రోగం వస్తుందేమో, నాకు కాదు, ఏం రాదు. వస్తుందా? ఎవరు ఒక తల్లి పిల్లలము. అన్న తాగినాక నేను తాగుతప్ప, అన్న తాగినాక నేను తాగు. చెప్పండి. చెల్లి తాగినాక నేను, అక్క తాగినాక నేను, అక్క తాగినాక అక్క తర్వాత చెల్లె. చెప్పాను ఎట్లుండాలి? అక్క నువ్వు ముందు తీసుకో, తర్వాత నేను. అక్క చెప్పండి. అన్న చెప్పండి ఒకసారి అన్నాలి. ఏమన్నాలి? అందరం ఎవరు ఉండాలి? అమ్మ ఎవరి పిల్లలము? ఒకే తల్లి పిల్లలము కాబట్టి అందరం కలిసి ఒకే రక్తంలో పాలు పొందబోతున్నాం. స్తోత్రం కలుగును గాక. ఒకే శరీరంలో పాలు పొందబోతున్నాం. ఈ భావము ఏక మనసులోకి రావాలి. ఏ మనసులోకి? देखो एक ही शरीर है, एक ही जो कटोरा है, एक ही कटोरे में से सब लोग पीते अपन, अलग अलग पिएंगे बोले तो अलग अलग हो जाते. इसके लिए मैं बोलता हूँ कि ये मेरे मुझे तो ये अच्छा नहीं रहता, अलग अलग पीना नहीं. कौन है अपन? एक ही माँ के बच्चे. किसके बच्चे చెప్పాలి. స్టార్టింగ్లో నేను కూడా కొత్తగా చర్చిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు తాగినాక వాళ్ళని నేను తాగలా అని అనుకున్నా. తర్వాత వాక్యం అర్థమైనాక అవును కదా, అవును కదా. ఎవరు? నేనెవరు? ఆయన ఎవరు? కొన్నిసార్లు వాళ్ళు నీకు నచ్చకపోవచ్చు, కొన్నిసార్లు వాళ్ళ ప్రవర్తన నీకు, కానీ అందరము ఆయన పిల్లలమే, అందరం ఆయన చేతికి అప్పగించబడిన వాళ్ళమే. దేవుడికి మహిమ కలుగును గాక. అందరము ఒకే తండ్రి పిల్లలము. పక్కలో చెప్పండి, ఒకే తల్లి పిల్లలము. అయ్యో చెప్తలేరు. మనకు తండ్రి ఒక్కడే, చెప్పాలి, తల్లి ఒకటే. ఆమెన్. ఇప్పుడు మనల్ని చూసుకునేది ఎవరు? ఒకడే. ఇప్పుడు నిన్ను చూస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు, నన్ను చూస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు, ఆ వాళ్ళని చూస్తుంది పరిశుద్ధ. ఉनको పవిత్ర ఆత్మ देखने वाला, इनके पर ఒకే ఆత్మ అందరి మీదకి వస్తున్నాడు, కానీ వేరే ఆత్మ వస్తలేడు. చెప్పండి, ఎవరు ఆత్మ వస్తలేడు? ఇప్పుడు అందరిలో ఒకే ఆత్మ వస్తున్నాడా? ఇంకా వేరే ఆత్మ ఎవరైనా వస్తున్నారా? ఇప్పుడు మనం పిలుస్తాం, రండి 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 రండి, చప్పట్లేవి. ఈ చప్పట్లు కూడా లేదా? తప్పట్లలా కొట్టద్దు. తప్పట్లేండి. కొంతమందికి చెయ్యికి, అరచేయికి, మోచేయికి తేడా తెలియదు. వాళ్ళు కొడితే ఇట్లా కొడతారు. ఇది అరచేయ, మోచేయ, ఏం చేయకూడదు తెలియదు. చప్పట్లు దేంతో కొట్టాలి? అరచేతులతో. ఇదేంది? కొంతమంది మరి దారుణం. ये थाली होता क्या? एक ही हाथ से बजाते. తొంట చెయ్య, ఒకటే చెయ్యి ఉంది మనకు, 2 చేతులు ఉన్నా, కొంచెం 2 చేతులు ఉంటే చేయాలి. ఆమెన్. ఒక నిమిషం, హావభావాలు కదలాలి. ఏం కావాలి? కొంచెం కదలాలంటే అర్థమైందా? ఈ 2 చేతులు కదులుతున్నప్పుడు అంటే కొంచెం ఏం కదలాలి? అప్పుడే కొంచెం శరీరం కూడా యాక్టివ్గా మారుతుంది. లేకపోతే ఎందుకు చేస్తున్నామో తెలియదు, ఎందుకు కొడుతున్నామో తెలియదు అన్నట్టుగా కాదు. ఒకసారి కొడదామా?
కదలాల చేతులు. రండి 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 రండి. కళ్ళు మూసుకొని కళ్ళతో కూడా చెప్పండి కొడితే ఏకభావం ఇదే. అందరం ఒకే ఆత్మ, ఒకే శరీరం, ఒకే రక్తము ప్రవహిస్తబోతుంది నీ లోపల. ఆమేన్. అయ్యా చేతులు పక్కకు జరుపుకోవడం, చేతులు కాళ్ళకు తలగొద్దు. ఆమేన్. ఓ గ్లోరీ జీసస్. ఆమేన్. ఓ గ్లోరీ జీసస్. ఆమేన్. రిమాలా షకర బలా దురబా రెహతు రమణదల హందర్ దివ్య పరిశుద్ధాత్మ అభిషేకం. ఆమేన్. ఒకే ఆత్మ దిగబోతున్నాడు. వేరు వేరు ఆత్మ కాదు, ఒకే ఆత్మ పని చేయబోతున్నాడు. ఒకే ఆత్మ పని చేయబోతున్నాడు. వేరు వేరు అభిషేకం లేదు. అభిషేక్తుడే క్రీస్తు. ఆమేన్. ఆమేన్. శకర బలదల హంద్రియా. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు కొంతమందిలో ఉన్న ఆత్మ వేరు వేరు వేరా చెప్పండి. ఆత్మ ఏ ఆత్మ? ఒకే ఆత్మ లోపలికి వస్తున్నాడు. మనం కూడా అందుకే ఇక్కడ ఏమన్నాడు ఇర్మియాలో, నేను అందరినీ నేనే ఒకటి చేస్తున్నా. ఆ మాట చూడండి, మాట ఎంత బాగున్నది. మనం అనుకుంటాము ఈ పిల్లలందరినీ, అరే బాబు నువ్వు నా కొడుకువే, నువ్వు నా కొడుకువే, నువ్వు నా బిడ్డవే, తూ మేరా బేటా హే, తూ మేరీ బేటే, నీ నన్మంగా ఇది నీ బా. మరియు ఏ మారో డిక్రో వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు. అమ్మ వాళ్ళందరూ నిత్యము నాకు భయపడినట్లుగా నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేనే చేస్తున్నా అన్నాడు. ఏక హృదయము అమ్మ ఏ మార్గం? అయ్యో చెప్పాలి, మనమందరం ఒకే మార్గంలోకి వెళ్ళబోతున్నాం. అందరూ చెప్పండి. ఏదో ఒకవేళ ఇండ్లు వేరు కావచ్చు, ఊర్లు వేరు కావచ్చు, భాష వేరు కావచ్చు, కాబట్టి కానీ వెళ్ళేది మాత్రం ఒకే మార్గంలోకి వెళ్ళబోతున్నాం. అందరూ ఏం చెప్పండి, చెప్పండి కొట్టే మాట. ఎవరు ఏ మార్గం వెళ్ళ, తుమారా జాత అలాగే, బాత్ అలాగే, దునియా అలాగే, లేకిన్ जाने वाले तो सब एक ही मार्ग में है. कौन सा मार्ग में? एक ही मार्ग, दूसरा मार्ग नहीं है. सब लोग जाने के लिए एक ही रास्ता है. వెళ్ళవలసింది మాత్రం అందరం కలిసి ఒకే లైన్లోకి. వెళ్ళేది ఒకటే లైన్లోనికి అయినప్పుడు మరి ఎందుకు కలవద్దు మనం? అమ్మ ఎక్కడ వెళ్తాం మనం? చెప్పాలి. ఈ అపవాదం ఏం చేస్తుంది తెలుసా? నీకు నాకు వాడికి అందరికీ ఏం చేస్తుందంటే వీళ్ళందరూ కలిసి ఒకటితో వాళ్ళకి వెళ్తారా, వీళ్ళు వెళ్ళకుండా చేయాలని చెప్పి ఒకరికొకరు డిస్కుమ్ పెట్టేసి కయ్యాలు కట్నాలు పెట్టేసి ఇంట్లోనే ఒకరికి పడకుండా చేసి ఒకరికొకరు మాటలు మాట్లాడుకోకుండా, ఒకరికొకరు కలసకుండా, ఒకరికొకరు వేరు కాకుండా అందరినీ దూరం. ఇప్పుడు మంచిగా చక్కగా చీమల పుట్ట అంతా ఒక జాలు ఉంటుంది. ఒక్క మనిషి పోయి అందులో పోయి ఏలు పెట్టినంటే ఏమవుతాయి? పాపం కదా. అంతవరకు చీమల పుట్ట ఎట్లుంటుంది? ఎప్పుడైనా చూసినా మీరు? चिमटियों की देखे क्या, एक ही जगह अच्छा रहते कुछ, लेकिन कोई अगर ऐसा हलचल वाले रहते ना, जाके उंगली लगाते, उसमें पैर लगाते, लकड़ी लगाते, कैसा होता? सबके सब बिछड़ जाते. అదే పరిస్థితి. అందరు కలిసి ఒకటిగా ఉన్నప్పుడంట వాళ్ళు బాబేల పర్వతం కడుతున్నారంట. అందంగా కట్టి మనం దేవుడి దగ్గర వెళ్తాం, మెల్లగా కొంచెం అందులో ఉన్నాడు కదా ఒకడు, ఇగో నువ్వు కడుతున్నావు కదా నువ్వు ఇంకొంచెం పైకి నుండి దేవునిలాగా అయిపోతావు అని చెప్పాను. ఒక్కడికి పెట్టిండంట. లేకపోతే అంతకుముందు అందరు వాళ్ళు వచ్చి బాబేల పర్వతం కడుతున్నప్పుడు ఎంత బాగుండేది మరి. కానీ దేవుడు కూడా సంతోషించేవాడు. ఎందుకంటే నా పిల్లలంతా ఒకటి ఏ మనసుతో ఉండరని. కానీ అందులో వెళ్ళి ఎవరు ఏలు పెట్టింది? ఎవరు? ఈ గర్విష్టి పడిపోయినోడు. అరే ఎవరు? మీదికెళ్ళి కింద పడ్డారు కదా. మంచి కడుతున్నారు మీరు, బాగా కట్టుకుంటారు, మీరు మంచిగా చేస్తున్నారు, ఇంకొంచెం అయితే మీరు కూడా దేవునిలాగా అయిపోతావు అనగానే అయిపోయా. వెంటనే దేవునికి దూరం అయిపోయినారు. అలాగా ఏక మనసుతో ఉన్న చీమల పుట్టలో ఏలు పెడితే అన్నీ చెదిరిపోయినట్టుగా ఈరోజు అనేక కుటుంబాలు చెదురుతున్నాయి, అనేక ఇళ్ళు చెదురుతున్నాయి, అనేక సంఘాలను చెదరగొడుతున్నాడు సాతానుడు. దాన్ని గ్రహించగలిగితే
జ్ఞానం గలవాడైతేనేమో నువ్వు కాదు నీ అయ్యకు వచ్చి చేయబెట్టినా కానీ నన్ను ఏం చేయలేవని గట్టిగా నిలబడగలుగుతారు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇదే గ్రహింపోతున్నాం. నిన్ను చెదరగొట్టాలని, మనసులు పార్చేయాలని సాతాను ఎన్ని రకాల ప్రయత్నించినా వాడి ఆలోచనకు నువ్వు చిక్కొద్దు. చెప్పండి, అందరు చెప్పండి. ఎవరు చిక్కొద్దు చెప్పాలి. సహోదర ప్రేమ నిలువరంగా ఉండనివ్వండి. చెప్పండి, ఎట్లా ఉండాలంట? అయ్యో చెప్పాలి గట్టిగా. సహోదరుల ప్రేమ నిలువరంగా ఉండాలి. చెప్పాలి, ఎట్లా ఉండాలి? ఆమేన్. స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఆ మాటను మనం గట్టిగా పట్టుకో. కీర్తన గ్రంథము 86వ కీర్తన 11వ వచనం. భజన సహిత 86 11వ వచనం. యెహోవా, నేను నీ సత్యము అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు. ఏ మార్గం? అందరు చెప్పండి. ఒకే మార్గంలోకి వెళ్తున్నామా? రెండో మార్గం ఉందా? రెండు దారులు. రెండు దారులు, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. చెప్పండి, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలా, పాతాళం కావాలా? తెలుసుకో, నీవు కోరుకో. తెలుసుకో, నీవు కోరుకో. పక్కలో చెప్పండి. రెండు దారులు, ఏ దారి కావాలో మానవా? రెండు నోరెత్తి. ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. ఇట్లా చెప్పాలి. పరలోకం మరి ఒకటి పాతాళం. చెప్పు. పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలా, పాతాళం కావాలా? పరలోకం కావాలా, పాతాళం కావాలా? పరలోకం కావాలా, పాతాళం కావాలా? తెలుసుకో, నీవు కోరుకో. చెప్పు. తెలుసుకో, నీవు కోరుకో. రెండు దారులు, ఏ దారి కావాలో మానవా? నోరెత్తి. రెండు దారులు, ఏ దారి కావాలో మానవా? ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. ఏది కావాలి? ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలా, పాతాళం కావాలా? పరలోకం కావాలా, పాతాళం కావాలా? తెలుసుకో, నీవు కోరుకో. తెలుసుకో, నీవు కోరుకో. నాకు బోధించయ్యా. కీర్తనకారుడు దావీదు ఒక మాట అడిగినంట. ఏమని? నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నాను, నేను రాజు అనుకుంటున్నాను, నేను కాదని, కానీ నాకు ఒకటి తెలుస్తలేదు. నీ మార్గం నాకు స్పష్టంగా తెలవాలి. చెప్పాలి. వినవలే. ఆ మార్గం కనుక నువ్వు కరెక్ట్గా తెలుసుకుంటే యేసుప్రభు వచ్చి చెప్పిండు మనకు, నేనే నా తండ్రి నేను నా చేతికి ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు చెప్పండి ఇప్పటిదాకా? ఏమని? నువ్వు వచ్చింది టూరిస్ట్ ప్లేస్కు. చెప్పండి. అయ్యో చెప్పాలి. మనమందరం టూరిస్టులం. చెప్పాలి, అందరు చెప్పండి. అంటే టూరిస్ట్ అంటే యాత్రికులం. ఎవరు మనం? అయ్యో కొంచెం గట్టి చెప్పాలి. మనం ఏమందరం తెలుగులో తెలుగు में कौन है? यात्रिकुलम. हिंदी में क्या बोलते हैं? प्रवासी. अपन देखने के लिए अपन इस देश के नहीं होते. చెప్పాలి. మనం ఈ దేశంలో స్థలము కాము, మనం పరాయి దేశస్తులం. అందరూ అంటున్నాను, అయ్యో మందిరం కట్టిండి బయటికి వెళ్ళి వస్తుంది. మరి నాకు బయటికి వెళ్ళి వస్తుంది ఏదో వస్తుంది. ఎందుకు రాదు మరి? బయట దేశంకి వెళ్ళి వస్తుంది. నాకు నా బయట దేశం కాదు, నా దేశం ఏం తెలుసా? సియోను పర్వతం. స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి? ఏ దేశము? నా తల్లి ఉండేది యెరూషలేము. నేను అక్కడికి వెళ్ళి, అవును మరి నాకు వచ్చేది అక్కడికి వెళ్ళి వస్తుంది. ఎక్కడి నుంచి దీవిస్తున్నాను? మీరు కూడా చెప్పండి. ఎంతమంది కావాలి బయట దేశం సొమ్ము? అమ్మ మనకి ఈ సొమ్ము ఎందుకు? ఈ ఖైదాలు మనకు వద్దు. ఆకాశ వాకిళ్ళు తెరవబడి వచ్చును గాక. అందరు చెప్పండి. ఏ తెరవాలి? అయ్యా చెప్పండి ఒకసారి. ఇట్లనే అడగండి. ఆకాశపు తూములు తెరవండి ప్రభా. కొంచెం గట్టి చెప్పండి. వీళ్ళు ఇస్తే గుప్పిడిస్తారు. ఆయన గుప్పిలు ఎంత ఉంది?
చెప్పాలి. ఆయన గుప్పిలి విప్పిండనుకో నీ పంట పండినట్టే. హల్లెలూయా. అందుకనే ఆ గుప్పిలి ప్రభు తెరవాలంటే ఆయన చెయ్యి చిన్నగా లేదు. ఎంత ఉందంట? ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆయన కూర్చున్నది ఆకాశంలో సింహాసనం మీద. ఇప్పుడు ఆయన చెయ్యి ఎంత ఉందో అంచనా వేయండి. అసలు ఆయన చేతిలోకి వెళ్ళి పడ్డదనంటే భూమి మీద మనం పడుతుంది. నా దర్శనం చెప్పిన ఒకసారి నాకు చూపించినది ఇది. నేను బాలం ప్రైర్లో ఉన్నా, చాలా బాధతో ఏడుస్తున్నా, కళ్ళు మూసుకొని అట్లా ప్రాణం చేస్తుంటే ఆకాశంలో కొనుక్కో పెద్ద సంచి తప్పేలు మన కింద పడేది, నెత్తిమే పడేది. అది బియ్యం సంచి, గోని సంచి. నెత్తిమే సంచి పడి నేను చచ్చిపోయినాం అనుకున్నా. అది నెత్తిమే పడేది. ఇట్లా పడితే ఆ సంచి ఇట్లా పడి నేను మునిగిపోయిన సంచిలా. ఎక్కడ తెలుసా? కళ్ళు తెరిచి చూస్తే ఆ సంచిలోకి వెళ్ళి ఉన్న ఎన్ని గోల్డ్ కాయిన్లు నేను కింద పడ్డాయి. నేను ఆ కాయిన్లలో నిండిపోయినా. అవి మొత్తం ఇట్లా నిండిపోయి పడిపోయింది. అబ్బా పీక మాత్రం కనబడుతుంది ఇట్లా. అమ్మా ఎంత ఇస్తాను? పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ప్రపంచం మీద కుమ్మరించబోతున్నా. నేను కుమ్మరించబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పట్టజాలనంత విస్తారమైన దీవెన వర్షం. మలాకి 3లో చెప్తాడు, నన్ను అడుగు, ఏడు దాచిపెట్టుకుని నేను ఇస్తే అందుకే అన్నాడు, చూపించి నాకు ఇంత కావాలి. అందుకే మొన్న చెప్పిన కదా, మంచి మాట అడిగింది. ఎవరు ఆగూరు ఏమని అడిగిండు? ఎవరు? సాల్మన్ అడగలే అలాంటి మాట. ఎవరు అడిగిండ్రు? ఆగూరు. చెప్పండి. ఆగూరు అడిగిండంట. ఏమని? అయ్యా 2 రోడ్లు కావాలి నాకు. చెప్పాలి ఏం కావాలి? అయ్యా 2 దూరం అయిపోవాలి. ఏమని కావాలి నాకు? చెప్పండి. వ్యర్థమైంది అబద్ధములు నాకు దూరంగా నుంచుము. ఈ సైతాన్ అబద్ధం చెప్పి నన్ను మోసం చేసి నీ తొవ్వ నన్ను మార్చేస్తాడు. ఇగో ఇక్కడ నీకే, నువ్వు ఇక్కడ పోతే దేవునిలాగా మారిపోతావు, ఇక్కడ పోతే నువ్వు దేవునిలాగా అయిపోతావు, ఇక్కడ నువ్వు ఇల్లు కట్టుకుంటావు, ఇక్కడ పిల్లలు తీసుకుంటావు, నువ్వు అన్ని మంచుకుంటావు అని చెప్పి అబద్ధం చేస్తాడు. ఆ అబద్ధము నాకు దూరం అయిపోను గాక. చెప్పాలి ఒకసారి, చెప్పాలి ఒకటి. ఏది ఈ అబద్ధం మాట్లాడేటోడు నాకు దూరం అయిపోవాలి. చెప్పండి ఒకసారి. నన్ను నమ్మించి ఒకవేళ ఆదాము గారిని మోసం చేసినట్టుగా, అవ్వను మోసం చేసినట్టుగా ఈ అబద్ధం చెప్పి నన్ను కూడా మోసం చేస్తాడేమో. ఆ అబద్ధము నాకు దూరం అయిపోను గాక. మొదటిది. రెండోది అడిగిండు, పేదరికమునైనను. రెండోది ఏం కోరుకు? పేదరికమైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. 2 అమ్మా ఎంతమంది ఇష్టపడతారు? నాకు పేదరికం వద్ద. ఈ ఫస్ట్ది బాగా ప్రాణం చేస్తారు. అయ్యో నాకు ఏమొద్దు ప్రభా, నాకు పేదరికం నుంచి నాకు మస్తు కావాలి ప్రభా. అయితే ఇక్కడ ఏమడిగిండు? పేదరికం నాకు వద్దు. ఎవరన్నా అడుగుతారా డబ్బులు వద్దని? అమ్మా చెప్పండి, ఎవరైనా అడిగేటోళ్ళు ఉండరా? నాకు డబ్బులు వద్దు ప్రభా అని ప్రార్థన చేసేటోళ్ళు ఉండరా? ఎవరైనా కావాలి చూసినావా? ఎవరైనా డబ్బు వద్దని ప్రార్థన చేసేటోళ్ళే ఉండరా? కానీ ఎవరు చేసింది ఇక్కడ? ఆగూరు చేసింది. ఏమని? నాకు డబ్బులు వద్దు అని మొట్టమొదటి వ్యక్తి అడిగిండు. స్తోత్రం కలుగును గాక. ఆమెన్. ఏమన్నాడు? ఎంత పేదరికం నాకు ఇయ్యకు. ఏమి ఇయ్యకు? అందరు చెప్పండి, ఏమి ఇయ్యకు. నాకు పేదరికం వస్తే ఒకవేళ నేను అడుక్కుంటానేమో, దొంగతనం చేస్తాను. అడుక్కుంటేనే మంచిది ఉంటుంది, కానీ ఎవరు నన్ను అడిగి తిన్నా పర్లేదు, కానీ దొంగతనం చేస్తే దొంగ పరలోకం పోడు. తెలుసా? ఏమోరు అడుక్కునేటోడు పోతాడు. ఎందుకు? దరిద్రుడంట. అడుక్కునేటోడు దేవదూతలు చెతుకుపోయినరు. నాకు ఇది బాగా నచ్చుతుంది. అడుక్కునేటోడు ఎక్కడ తీసుకుపోయిండు? చెప్పాలి. ధనవంతుడు ఎక్కడ కూర్చున్నాడు? 6 మంటలల్లా అక్కడ కూర్చున్నాడు. బాగా సుఖం అనుభవించిన వ్యక్తి ఏమో ఎక్కడున్నాడు? మంటలలో. అడుక్కున్నాడు ఎక్కడున్నాడు? గట్టి చెప్తలేదు. ఆ ధనవంతుడు ఇంటి కూడా కూర్చున్నాడు, అడుక్కుంటూ కూర్చున్నాడంట. దరిద్రుడా ఎప్పుడు చూసినా అడుక్కుంటూ కూర్చున్నాడు. దరిద్రుడిని దేవుడు పైకి లేపబోతున్నాడు. దరిద్రుడు అయినా పర్లేదు, అడుక్కున్నా పర్లేదు, కానీ దొంగతనం మాత్రం చేయకు. ఏం చేయొద్దు? పక్కలో చెప్పండి. అడిగి తిన్నా పర్లేదు, చెప్పండి అమ్మా, చెప్పాలి. అడిగి తిన్నా పర్లేదు, కానీ దొంగతనం చేస్తే ఏమవుతుందో తెలుసా? దేవుని రాజ్యం దూరం అయిపోతుంది. అది నాకు మంకే ఖాओ చోరీ మత్ కరో. క్యా కరో? చెప్తలేరు. లేదు అమ్మా నా దగ్గర ఏం లేవు, కొంచెం ఇస్తావా?
చెప్పండి. ఇదే మన అపోస్తులు చేసిన పని. వాళ్ళ దగ్గర లేవు, కానీ ఏం చేసేదా, మీరందరూ మీ దగ్గరికి వెళ్ళి తలా ఇంత తీయండి అని చెప్పి తీసి అడుగుతుంటే వాళ్ళను బిచ్చగానులు అని అన్నారు. సంచి వేసుకొని తిరుగుతుండ్రు. వాళ్ళు సంచులు వేసుకున్నది అడుక్కోవడము కాదు, వాళ్ళకి లేక కాదు, దేవుని మాటను గౌరవించిండ్రు. స్తోత్రం కలుగును గాక. ఈరోజు సేవకుని చూసి అందరూ అడుక్కున్నట్టు అంటారు. ఏలియాను చూసి ఆయనకి తక్కువన ఆకాశం వర్షం దిగును కాకంటే వర్షం దిగింది, అగ్ని దిగును కాక అగ్నిది, అంతటి వాడిని పోయి సారేపా దగ్గర పోయి అడుగు అన్నాడు. ఎవరి దగ్గర పోయి అడుగుమన్నాడు? విధవరాల దగ్గర అడుక్కొని తినమన్నాడు. అది ఎట్లుంటుంది అయినా కూడా మనసు చెప్పు. నువ్వు ఇయ్యలేవా నాకు? ఆయన ఇవ్వక తక్కువ కాదు, ఇయ్యలేడా? చెప్పండి. సేవకునికి కావాలంటే ఇయ్యలేడు దేవుడు, ధారాళంగా ఇవ్వగలుగుతాడు. ఆయన చేసిన అద్భుతాలు ఎన్నున్నాయి. అగ్ని గుర్రాల మీద వెళ్ళిపోయిన ఆయనను దేవుడు ఎవరి దగ్గర అడుక్కోమన్నాడు? చెప్పాలి. అప్పుడు ఆ ఇస్తున్న తల్లి కూడా, ఆమె కూడా అంటే, అందుకే బాగా ఐశ్వర్యవంతుల దగ్గర అడిగినామంటే వాళ్ళు నిన్ను చులకన చేస్తారేమో అయ్యా, అందుకని ఎవరు లేని వాళ్ళ దగ్గర వెళ్ళి నువ్వు అడిగినామండి, వాళ్ళని నేను దీవించబోతున్నా. స్తోత్రం కలుగును గాక. వాళ్ళు దీవించబడతారు, నువ్వు దీవించబడతావు. చెప్పండి, చెప్పాలి. ఆ విధవరాలు 3.5 సంవత్సరాలు ఊరును మొత్తం పోషించే తల్లిగా మారిపోయింది. ఒక సేవకునికి రోజు ఇంత అన్నం పెట్టింది, రోజు ఇంత రొట్టె పెట్టింది, దీవించబడ్డది. ఐక్యత, మాట వింటాం. చేతులెత్తి గట్టిగా చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. ఇంకోసారి గట్టిగా చెప్పాలి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం, పేరుతుంగ కితాబ్ 2వ అధ్యాయం 44, 45, 44, 45 వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి. అమ్మా, ఎంతమందికి విశ్వసించబడి ఏసే నమ్మిన వాళ్ళు? ఏసేను నమ్మిన వాళ్ళు ఎంతమంది ఇక్కడ? విశ్వాసంతో వచ్చిన వాళ్ళు. వెరీ గుడ్, చాలా సంతోషం. అందుకే అన్నీ ఈరోజు ఊర్లన్నీ ఒక చోట కలిగినాయి. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి. ఎట్లా కూర్చోండి? విశ్వసించిన వాళ్ళందరూ కలిసి ఎట్లా కూర్చుంటారా? ఇది దేవుని నిబంధన. అందుకే అందరినీ ఐక్యపరిచింది ఆయన్నే, ఏకం చేసిందని, ఒకే మార్గంలో చూపిస్తుంది ఆయననే. విశ్వసించిన వాళ్ళందరూ ఏకంగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరాస్తిరాస్తులను అమ్మి. అయ్యో, వీళ్ళందరూ ఏక మనసుకొచ్చి ఏమొచ్చింది వీళ్ళకు, ఊకే దేవుడు దేవుడు అని చెప్పి ఆస్తులు కూడా. అందుకే అన్నాడు పాట, ఏమని? ఆస్తులన్నీ అమ్మేసిరంట. ఏమని? అయ్యో, చెప్తలేరు. వీళ్ళు ఏం దేవుడు, వీళ్ళ దేవుడిని పట్టుకున్నందుకు వీళ్ళు ఆస్తులు అమ్ముకోమన్నాడు వీళ్ళ దేవుడు, వీళ్ళని పిచ్చిపొమ్మలు కమ్మన్నాడు అనేసి పుకార్లు లేపుతారే. నిజమే, నా దేవుడు నన్ను అమ్ముకోమన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఎందుకు అమ్మమన్నాడు? ఆయనకు తక్కువ కాదు, నువ్వు యాత్రికుడవు. గుర్తు చేస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. నువ్వు యాత్రికుడవు. చెప్పండి, ఎవరు? అందరు చెప్పండి. తుమ్ ఇద్దరికి నే హోతే, తుమ్ పరదేశీయే, ఇస్కిలి. ఇప్పుడు నీది అయితేనేమో నువ్వు పెట్టుకో అక్కడనే అని మస్తుగా ఇచ్చేటాడు. కానీ అది నీది కాదు బిడ్డ. అది నీకున్నా లేకున్నా కొద్ది రోజుల తర్వాత అది నీకు ఉండదు. నీది చోటు కాదు అది. అందుకే అది నమ్మిండ్రు. అది ఇది నాది కాదు అని అనుకున్న వాడేమో దాని మీద మనసు పెట్టాడు. నాదే అని అనుకున్న వాడైతేనేమో అక్కడే ఉంటాడు. నాది కాదు అన్నవాడు ఇది పోతే పోయిందని చెప్పి అమ్మి దాన్ని తీసి, చూడండి అక్కడ ఏక మనసు అంట. అపోస్తులకు ఎలాంటి మనసు ఇచ్చింది చూడండి. ఇదియుగాక వారు తమ చరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టి. చప్పట్లు కొట్టండి మాటను. ఎంతమంది ఏమమ్మేసిరయ్యా? చెప్పాలి. అందుకే అన్నాడు, నీకు ఇంత ఉన్నదనుకో అందులో పెట్టుకో, నీకు అక్కరకు ఎంత ఉందో అంత పెట్టుకో, తక్కింది ఏం చెయ్యి. వినవాలే, కూర్చోండి. నీకు ఎంత అక్కర ఉన్నదో అది పెట్టుకో. వద్దనంటే కూర్చుందాం, చూద్దామా? ఎంత అవసరం ఉందో నువ్వు పెట్టుకో, తక్కిందేం చేయి. కొంతమంది అక్కర కంటే ఎక్కువగా పెట్టుకుంటారు.
అదేమైతే చివరికి అధికంగా పెట్టుకుంటే తెల్ల వరకు పురుగులు పట్టిందంట. ఏది మన్నా ఉన్నదానికంటే ఎక్కువగా తెచ్చుకుండ్రు, పురుగులు పట్టింది. ఎంత అవసరమో, అందుకే ఎంత అవసరమో నీకు అంత పెట్టుకో, దేవునికి మహిమ కలుగును గాక. చెప్తలేరు గట్టిగా ఒకసారి. అందరూ ఏక మనసు వచ్చిందా లేకపోతే వేరే మనసు వచ్చిందా? అలాంటి మనసు ఇప్పుడు కూడా వచ్చును గాక. అందరికి మనసులు ఒకటైపోను గాక అందరు. అందుకే ఇప్పుడు, ఎందుకంటే టైం లేదు మనకు, త్వరగా ప్రభు రాబోతున్నాడు. మీరు మా అనుకోవచ్చు, మా దగ్గర ఉండయి, బ్యాంకులు ఇస్తాను చూస్తే ఏంటుంటాయి, ఏటీఎం కార్డులు వస్తున్నాయి 300, 200, ఒకసారి 1000 రూపాయలు ఇట్లే ఉంటాయి. చూసి ఎన్నో ఉండే చూసుకో బ్యాలెన్స్ అంటుండే. దేవుడికి మహిమ కలుగును గాక. ఉన్నాయి, ఇస్తాడు. అక్కడ ఉన్నాయి, చెప్పండి ఎక్కడున్నాయి, ఎక్కడున్నాయి? నా టైంకి వస్తూ ఉంటాయి. చెప్పాలి, ఇట్లా చెప్పాలి. టైంకు ఒకేసారి వస్తే మళ్ళీ చెప్పాలి ఏమేస్తే. అందుకే అన్నాడు ఆగురు, ఏమన్నాడు, ఎక్కువైతే కక్కేస్తేనేమో, చెప్పండి, తక్కువై దొంగతనం చేస్తేనేమో. ఈ దొంగతనం వద్దు నాకు, అందుకని నాకు కావాల్సిన నాకు నా వచ్చిన కాక. ఆమెన్. అందుకే వీళ్ళు ఆ మాట నమ్మేం చేసారు, వీళ్ళు చరాస్తులను అమ్మి అక్కర ఉన్న వారికి పంచుకుంటూ పోయిందంట. ఇప్పుడు మీ దగ్గర బాగా ఒక 100 ఉన్నది అనుకోండి, ఉన్నాయా? ఎంతమందికైనా ఉన్నాయా? ఎవరికైనా 10 ఎకరాలు ఉన్నాయా? 5 ఎకరాలు ఉన్నాయా? ఒక మూస కూడా పోతుంది దానిలోకి వెళ్ళి. ఏం చేసుకుంటావు? నెత్తి కొట్టుకుంటావు. అక్కర్లో ఉన్న వాళ్ళని కళ్ళ ముందు కొట్టుకొని వస్తుంటే నువ్వు పెట్టుకొని ఏడుస్తున్నవే, అక్కడ నీకు మనసు లేని మనిషివి. చచ్చిపోతుంటారు నీ ముందు, కానీ నీ కళ్ళు కదలై, నీకు తండ్రి మనసు రాలే, నీకు కొడుకు మనసు రాలే. కొంతమందికి 5 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఆసామిని అని పేరు పెట్టుకుంటావు. ఎందుకు బొంద పెట్టుకుంటారు? నేనేదో వాస్తవం చెప్తాను. ఏం చేసుకోనికి? అక్కర్లో ఉన్న వానికి సహాయం చేయని మనసు లేని మనుషులకు ఉంటే ఎందుకు, లేకెందుకు? ఎంత ఉంటే ఎందుకు? విశాల హృదయం అనుకుంటాం. విశాలం కాదు, అది గబ్బు హృదయం. ఇన్ని ఉన్నాయని పేరు పెట్టుకొని ఇంకా 10 ఎకరాలు ఆసామని, 5 ఎకరాలు ఆసామి, 4 ఎకరాలు ఆసామి, 10 ఎవరికి చూపించుకుంటావు? ధనము హెచ్చిన దాని మీద లక్ష్య పెట్టకూడదని అన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఏం లాభం? ఇంత ఉంది అని అంటారు. ఇంత ఉండి ఏం లాభం? కన్నీళ్ళలో ఉండి నీ ముందే చచ్చిపోతుండ్రు. అలాంటి వాళ్లకు నీ హృదయం కదలదే. అప్పుడప్పుడు అనిపిస్తుంది, చంద్ర అడుగుతూ ఉంటారు నాకు ఇట్లా ఉంది, కానీ ఏమి మనం చేయలేం. ఉంటే ధారాళంగా తీసిచ్చే మనసు ఉంటుంది, కానీ మన దగ్గర ఉంటుంది. ఎంత ఉంటే అంత. అందుకే చెప్తున్నాను, నీ ముందు కూడా నీకేదన్నా సంఘం కూడా అందరూ ఇలాంటి మనసులోకి వచ్చును గాక. అపోస్తుల మనసులోకి వచ్చును గాక. అలా ఏ మనసు వచ్చిన గాక? ఇది చెప్పిండ్రంటే దానిలో వీళ్ళు అన్నీ లాక్కుంటుండ్రు అనే పేరు అంటారు. ఏం చేసుకుంటావు నువ్వు? భూమి మీద ఉండి నెత్తి కొట్టుకుంటావా? పోతావు ఈ భూమి మీద నుంచి. సంపాదించినవాడు కరోనాలో ఏం ఎత్తుకపోయాడు? ఏమనుందా? చివరికి మనిషి చూడకుండా, పిడికెడు మట్టి వేయకుండా, మట్టికి కూడా నోసుకోలేకుండా పోయిండ్రు. దేవుడికి మహిమ కలుగును గాక. నమ్మకంగా జీవిస్తే మేలు చేయబోతున్నాడు అంటే. అందుకే అంటాడు, ఆస్తులన్నీ అనాథగా, ఆస్తులన్నీ అనాథగా, ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ
మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, ఇది క్రీస్తు ప్రేమ. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. ఏ తప్పని కొట్టాలి, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఉచిమైన చప్పట్లో నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు, నీ వెంటే నేను. ఆ మాట నోరారా చెప్పండి ఒకసారి, నీ చేతులు చెప్పండి. నీ ఉంటే నాకు, నీ వెంటే నేను. ఇంకొకసారి, నీ వెంటే నేను. ఎందుకు ఆయన వెంబడి ఉండాలంటే ఇప్పుడు చెప్తే, తండ్రి అయిన దేవుడు ఎవరి చేతికిచ్చిండు? ఏసే చేతికిండు. ఆమేన్. అందుకే ఆయన బాధ్యత ఎంతగా నెరవేరుస్తున్నంటే, నేను వెళ్తున్నా అంతవరకు పరలోక రాజ్యంలో నేను వెళ్ళొచ్చిన వరకు పరిశుద్ధాత్మ చేతికి అప్పగిస్తున్నా, వచ్చి నేను మళ్ళీ నిన్ను తీసుకొని పోతాను. అమ్మ చెప్పండి ఏమంటుడు? వచ్చి నేను మళ్ళీ నిన్ను తీసుకొని పోతాను. నేను నా రాజ్యంలో నీ కొరకు నేను ఇల్లు కట్టి పెట్టిన, స్తోత్రం కలుగును గాక. నాకు ఇవ్వబడిన బాధ్యతను నేను పూర్తి చేస్తున్నా, నీకు నేను ఒక ఇల్లు కడుతున్న, స్తోత్రం కలుగును గాక. నీ తల్లి అయినా నీ గురించి ఇల్లు కడుతుందో తెలియదు, నీ తండ్రి అయినా కడతాడో, కానీ మనకెందుకు? వీళ్ళు అందరు ఏడుస్తారు కదా కొంతమంది, మా అమ్మ పెట్టలేదు, మా నాయన పెట్టలేదు. మా అమ్మ నాయన అయితే కదా నాకు పెట్టడానికి, మా తండ్రి నాకు పెట్టిండు, స్తోత్రం కలుగును గాక. ఎక్కడ పెట్టిండు? అందుకే తల్లిదండ్రుల మీద వాడి అడగకూడదు. కొన్నిసార్లు అంటే వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళతో ఏముంది, వాళ్ళ దగ్గర ఏం లేదు. నా తండ్రి ఇస్తున్నాడు చూడు, పరలోకంలో నా కొరకు ఇల్లు, తన ప్రాకారంలో నాకు ఇల్లు కట్టబోతున్నాడు. ఇక్కడ అమ్మ చెప్పాలి, ధైర్యంగా ఉండు, నీ గురించి ఇల్లు కట్టబడుతుంది, నేను వస్తా మళ్ళీ, నాకు బాధ్యత నేను నెరవేర్చుకోవాలి. అంతవరకు నువ్వు నమ్మకంగా ఉండు. ఎక్కడుండు? భూమి మీద చెప్పాలి, నమ్మకంగా మీరు భూమి మీద ఉండండి, నేను వస్తున్నా, మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతున్నాను. నువ్వు ఉంటే చాలు ప్రభు. అదే నువ్వు దూరం అయితే మేము తట్టుకోలేమని నమ్మకంగా ప్రభు కొరకు నిలబడదాం. ఆయన నీ కొరకు సిద్ధపరుస్తున్న రాజ్యాన్ని. అంతవరకు ఎలా ఉండాలి? ఏక మనసుతో ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పొందులేండి. ఆయనతో నమ్మకంగా మనం బ్రతికి ఆయనతోనే జీవిస్తే నీ జీవితం ధన్యంగా మారబోతుంది. పరలోక రాజ్యంలో చేరేంత వరకు భూమి మీద నమ్మకం. जब तक परमेश्वर नहीं आएगा तब तक इस धरती पर चैन के साथ इंतज़ार करते हुए रहना चाहिए। हमें क्योंकि अपना वो पिता है जो अपनी वादा पूरा करने वाला है। वादा क्या है? मैं फिर से आता हूँ, तुम्हें ले जाऊँगा, मैं तुम्हारे लिए घर बना चुका हूँ। इस धरती पे कुछ नहीं होता, ये सब कुछ परदेसी है, छोड़ के जाने वाले हैं। इसके लिए तुम मन मत लगाओ,
अपने मन को घुमाइए, सिर्फ परमेश्वर के ऊपर लगाए। ये धन दौलत, ये ऐश्वर्य सब कुछ नाश हो जाने वाला है, सिर्फ रहने वाला एक परमेश्वर है। वही सच्चा खुदा है, वही सच्चा महान परमेश्वर है। उसके सामने घुटने टेकेंगे, उसके सामने प्रार्थना करेंगे। उठकर एक बार अपने महान परमेश्वर की धन्यवाद करेंगे। उठेंगे सब लोग परमेश्वर की महिमा करेंगे। అందరం లేచి నిలబడి విన్న వాక్యాన్ని బట్టి ఒక్కసారి చేతులెత్తి ప్రార్థించండి.